వన్ మోర్ మినీ బ్లాగ్. సంక్రాంతి వచ్చేస్తుంది కదా, సో పిండి వంటలు అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పటి నుంచి చేస్తే ఎప్పటికి అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ లడ్డూలు అయితే చేస్తున్నాను. ఆ వీడియోలో చూపించాను కదా, ఆ చిన్న కప్పుతో 2 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను, ఉండలు లేకుండా. నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మరీ జారినట్టు కూడా ఉండకూడదు అనమాట, మీడియంగా ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాతే బూందీ అనేది వేసుకోవాలి. మన దగ్గర బూందీ గరిటె ఉంటే బూందీ గరిటెతో వేసుకోవాలి, లేదంటే ఇలా చిల్లులు గరిటె ఉన్నా దాంతో వేసుకున్నా సరే బాగా వస్తుందన్నమాట. ఆయిల్ బాగా హీట్గా ఉంటే బూందీ వేయగానే అలా పొంగుతూ దానికి సపరేట్గా వెళ్ళిపోతుంది అనమాట, విడిపోతుంది. సో మీరు ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఒకటి దానికి ఒకటి అంటుకొని బాగా రాదనమాట. ఇది బూందీలా ఎక్కువ ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు, ఒక 2-3 సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది. లడ్డూకైతే మనం కార బూందీ చేసుకుంటే ఎక్కువసేపు ఫ్రై చేయాలి, బట్ లడ్డూకైతే ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు. నేను వీడియోలో చూపించాను కదా, అలా ఉంటే సరిపోతుంది అనమాట. మీకు చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరి నేను చెప్పిన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు పంచదార పాకం కోసం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల పంచదార అయితే తీసుకున్నాను. అలాగే 1 కప్పు వాటర్ అయితే వేసుకొని తీగ పాకం వచ్చేలాగా మనం పాకం అనేది పట్టించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పాకం రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇదే పాకంలో 1 కప్పు జీడిపప్పు, అలాగే 1 కప్పు మనం కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ బూందీ మనం చేసుకొని ఉంచుకున్నాం కదా, అందులో అయితే ఈ పాకం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం బూందీ చేసేటప్పుడే కొద్దిగా బూందీ అనేది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా, అలాగా మనం పక్కకైతే పెట్టుకొని దీన్ని మిక్సీ అయితే చేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ అయితే చేసుకొని ఇది కూడా పాకంలో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మనకు కొత్తగా ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఉండ చుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే 1 కప్పు నెయ్యి కూడా కాచి ఇందులో వేస్తున్నాను. ఇదంతా బాగా ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేసి ఉండ కట్టేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.